హాయ్ అండి. ఈరోజు మనం హొయసల రాజుల కాలం నాటి హరిహరీశ్వర క్షేత్రం గురించి తెలుసుకుందాం. వైష్ణవ దేవాలయాల్లో పరమేశ్వరుడు, శివాలయాల్లో విష్ణుమూర్తి దర్శనమివ్వడం చాలా అరుదుగానే చూస్తుంటాం. అలాంటిది ఈ ఆలయంలో హరిహరులిద్దరినీ ఒకేసారి ఒకే చోట ఏకశిలలో పూజించవచ్చు. కర్ణాటకలోని ఈ ఆలయం హొయసల రాజుల కాలం నుంచి ఉందని ప్రతీతి. ఓ అసురుడిని సంహరించేందుకు శివుడు, శ్రీమన్నారాయణుడు అర్ధనారీశ్వరుల మాదిరి ఒకే రూపంలో అవతరించారు. ఆ తర్వాత శిలగా మారి స్వయంభువుగా కొలువుదీరిన ఆలయమే హరిహరీశ్వర క్షేత్రం. కర్ణాటక రాష్ట్రం దావణగిరి జిల్లాలోని హరిహర్ అనే ప్రాంతంలో తుంగభద్రా నదీ తీరంలో కొలువై ఉంది ఈ ఆలయం. పొడుగ్గా కాకుండా వెడల్పుగా చతురస్రాకారంలో ఉండే ఈ ఆలయ గోపురం ఇక్కడి శిల్పాలు హొయసల కాలం నాటి వారి నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. ఆలయం చుట్టూ లోపల రకరకాల దేవతామూర్తులను, పౌరాణిక పాత్రల రూపాలను అందంగా తీర్చిదిద్దిన తీరు భక్తుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. హరిహరులిద్దరూ ఒకే రూపంలో ఇక్కడ కొలువుదీరడం వెనుక ఈ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు గుహాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ఉండేవాడు. బ్రహ్మ అనుగ్రహంతో తనకు శివుడు లేదా విష్ణుమూర్తి వల్ల మరణం సంభవించకుండా వరం పొంది ఆ తర్వాత దేవతల్ని, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టడం ఆరంభించాడట. అది తట్టుకోలేక దేవతలు విష్ణుమూర్తికి విన్నవించుకున్నారు. దాంతో విష్ణుమూర్తి, పరమేశ్వరుడు ఏకమై ఒకే రూపంలో హరిహరులుగా అవతరించి ఆ అసురుడిని సంహరించారు. ఆ తర్వాత ఈ ప్రాంతంలో కొలువుదీరారనేది కథనం. కొన్నాళ్లకు హొయసలరాజు అయిన రెండో నరసింహ దగ్గర పనిచేస్తున్న పొలాల్వా అనే మంత్రి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. క్రమంగా ఇతర రాజులు కూడా దీనిని అభివృద్ధి చేశారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఒకే శిలలో కుడివైపు పరమేశ్వరుడిని, ఎడమవైపు విష్ణుమూర్తిని దర్శించుకుంటారు. దానికి సంకేతంగా దేవతామూర్తుల చేతుల్లో కుడివైపు త్రిశూలము, ఎడమవైపు శంఖము కనిపిస్తాయి. దక్షిణ కాశీగాను పిలిచే ఈ ఆలయంలో పార్వతీదేవికి కూడా విడిగా ఒక మందిరం ఉంది. శైవ, విష్ణవ సాంప్రదాయాలను అనుసరిస్తూ ఏడాది పొడవునా విశేషమైన పూజలు కూడా జరుగుతాయి. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో రావడం విశేషం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.